డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా లేకుండా చేద్దామని కొంతమంది టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా, ఎలా చూడొచ్చు దాన్ని? లొకేషన్ చేయొచ్చా డిప్యూటీ సీఎం? చేయడానికి అర్హత లేదండి. ఆల్రెడీ ఐటీ శాఖ మంత్రిగా చేస్తున్నాడు. సో దానికి నేను యాక్సెప్ట్ చేయనండి. సో దానిలో ఎవరో ఒక అగ్గిపుల్ల రాసిస్తారు. ఆయన మంత్రి పేరు ఏం పేరో గుర్తులేదు కానీ ఐ మీన్ శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డో లేకపోతే ఆయన సోమిరెడ్డో గిమిరెడ్డో ఎవరో మాట్లాడినారు. సో ఏంటంటే డిప్యూటీ సీఎంగా చేయడానికి కారణం ఒక్కటి మాట చెప్తాను. దాదాపు మన పరిపాలన జరగబట్టి మన ప్రజా పరిపాలన జరగబట్టి దాదాపు 70 సంవత్సరాలు పూర్తయిపోయింది. 70 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడైనా కానీ 70 సంవత్సరాలలో ఎక్కడైనా కానీ ఒక డిప్యూటీ సీఎం ఇంత ఫేమస్ కావడం ఎక్కడ లేదండి, ఎప్పుడు లేదు. దాదాపు మహానటుడైనటువంటి ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో కూడా డిప్యూటీ సీఎం అనేవాడు ఎవడో తెలియదు. అంతెందుకని లాస్ట్ ప్రభుత్వం అయినటువంటి వైసీపీలో కూడా 5 మంది డిప్యూటీ సీఎం వాళ్ళ పేర్లు కూడా తెలియదు. కానీ ఈ మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తన పనును తాను నిర్విరామంగా చేసుకుంటూ తన పనిని తాను ఎట్లా అంటే ఇంకా చెప్పడానికి లేదండి, అంత ఆనందంతో తనను ఏది ఇచ్చిన వర్కును తన వర్క్ ఏంటి తన పని ఏంటి చేసుకుంటూ వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని అసలు డిప్యూటీ సీఎం నుంచి తీసేయాలనే ఆలోచనే తప్పండి ఫస్ట్. అంటే కళ్యాణ్ గారు చేసే పనికి దూకుడిని తగ్గించడానికి ఇలా చేస్తున్నారు అనుకోవచ్చు అన్న మనం? అస్సలు కాదండి, తగ్గించడానికి ఏమో కానీ కూటమి ప్రభుత్వంలో రేపించినటువంటి ఆ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు నేను ఒక్కటే మాట చెప్తున్నా అండి, దయచేసి మీ కింద మీరు ఇప్పుడు ఒక మంత్రి చెప్పాడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ నార చుట్టిన బాంబు నాటు బాంబు లాంటి వాడు అని. సో నాటు బాంబు నార చుట్టిన నాటు బాంబు పొరపాటున కింద పెట్టుకుంటే ఏమవుతుందండి? దయచేసి చెప్తున్నామండి, ఇప్పుడు నార చుట్టిన నాటు బాంబును తల కింద పెట్టుకొని పనుకుంటే చాలా డేంజర్ అండి. సో పవన్ కళ్యాణ్ అలాంటి వాడే. సో ఎందుకు మళ్ళీ కళ్యాణ్ గారిని ఎందుకు గెలుకుతున్నారు? ఆయన పని ఆయన చేసుకుంటున్నప్పుడు అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒకటండి, తన రోడ్ల పన్ను కానీ తనకిచ్చిన ఏ శాఖ అయినా కానీ తనకిచ్చిన ఏ శాఖ అయినా తను నిర్విరామంగా చాలా సక్రమంగా చాలా పద్ధతిగా చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఒక మనిషిని నారా లోకేష్కు ఆయనకు డిప్యూటీ సీఎంగా లింకు పెట్టడం తప్పండి. పవన్ కళ్యాణ్ని ఎదిరించి నిలబడగలరా? అసలు నిలవలేను. ఒకటి చెప్తానండి, పవన్ కళ్యాణ్ వల్లే కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇది ఎవరిని అడిగినా చెప్తారు, దేశంలోనే చెప్తారు. రాష్ట్రంలో పక్కన పెడితే దేశంలో అంతెందుకండి, లాస్ట్ గత ప్రభుత్వం వైసీపీ వాళ్ళే చెప్తారండి. వైసీపీ వాళ్ళే కూటమి అధికారంలో రావడానికి పవన్ కళ్యాణ్ గారే అని చెప్తారు, ఇప్పుడు కూడా చెప్తారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా కానీ దయచేసి అనవసరంగా రగ్గి రాచొద్దు. ఆల్రెడీ ఈరోజు ఒక పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దయచేసి మీడియాలో మన డిప్యూటీ పదవి గురించి కానీ డిప్యూటీ సీఎం గురించి కానీ అలాంటి విషయాలు మాట్లాడొద్దని. సో నేను బాధ తట్టుకోలేక మన పవన్ కళ్యాణ్ అభిమానిగా ఒక మాట చెప్తున్నాను, దయచేసి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్తున్నాను.